ఆ నాకు నిన్న తెల్లవారుజామునే నాకు ఒక దృష్టాంతం లాగా ఒక కళ లాగా అనిపించింది. ఆ కళలో ఏంటి అంటే ఆ గురుగారి బాడీని మనం తిరుమల దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదండి లడ్డు కౌంటర్కి పోవడానికి అక్కడ పెట్టినట్లుగా మనం అందరం వెళ్తే అక్కడ నువ్వులు ఇవన్నీ వేయమని బియ్యము వేయమని చెప్తున్నట్టుగా ప్రదక్షిణ వేస్తున్నట్టుగా నాకు ఆల్రెడీ కళలో వచ్చేసింది నిన్ననే. అందుకని లేస్తూనే నేను ఒక మారు తలస్నానం చేయడం కూడా జరిగిందనమాట. సో ఇంతటి దృష్టాంతం అనేది అది మామూలుగా జరగదు. ఎందువల్ల ఇంత జరిగింది అంటే ప్రతిరోజు రాత్రి వాట్సాప్ లో గురుగారు ఏదో ఒక స్టిక్కర్ పెట్టి చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్టుగా, ఎంత చిన్న పిల్లలు ఒక 3 ఏళ్ళు 4 పిల్లలు అలాంటి స్టిక్కర్లు పెట్టి గుడ్ నైట్ అమ్మా శుభరాత్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ అని చెప్పేవారు. తను రాసిన పుస్తకం ఇప్పుడు మోహన అని రాగం మీద ఒకటి రాశారు. అది కానీ ఆ అంతకుముందు కొలకులూరి బుల్లెమ్మ అని ఒక పుస్తకం రాశారు. ఇవి ముందు పంపించి పీడిఎఫ్ దీని మీద నీ వివరణ కోరుతున్నా నేను. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పు అంటే ఫస్ట్ పుస్తకం పంపించినప్పుడు ఆ నాకు బాబుతో కొంచెం ప్రాబ్లం ఉంది, స్పెషల్ చైల్డ్ నా కొడుకు, వాటితో కొంచెం ఇబ్బందిగా ఉందని నేను చూడలేదు దాన్ని. అందుకు సార్కు కోపం వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్, పర్వాలేదులే, నీకు అంత సమయం కూడా లేకపోతుంది, నేను 2 సార్లు పెడితే కూడా నువ్వు చూడలేదు అంటే చెప్పాను బాబు పరిస్థితి గురించి ఇలా ఉందండి అందువల్ల చూడలేకపోయాను. పర్వాలేదమ్మా పర్వాలేదు చూసి చెప్పు అంటే తర్వాత చెప్పడం జరిగింది. తర్వాత మోహన అని ఇంకొక పుస్తకం కూడా పంపించారు, దానికి కూడా నేను వారికి నా ఇది అందించడం జరిగింది. అదే విధంగా ప్రతిరోజు కనీసం ఒక 10 12 కీర్తనలు నాకు పొద్దున్నే పంపించేసేవారు వాయిస్ లో. పంపించేసి ఇవన్నీ విను, నీకు ఇష్టమైనప్పుడు పాడు, నీ గాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసేవారు. ఇవన్నీ తలుచుకుంటే నిజంగా అసలు ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా మేము ఎక్కడో ఒకచోట కలుస్తాం తిరుపతిలో. ప్రతి ఫంక్షన్ లో సార్ వస్తారు, మేము వెళ్తూ ఉంటాము, కలవడం జరుగుతుంది. ఒక రోజు అయితే ఆయన వాకింగ్ చేస్తూ వస్తున్నారు భవానీ నగర్ లో జంక్షన్ లో. నేను 2 వీలర్ లో వెళ్తున్నాను, అక్కడ సిగ్నల్ పడింది ఆగాను. పక్కన నడుస్తున్నారు గురుగారు. నేను స్టాండ్ వేసేసి బండికి పాదాలకు నమస్కరిస్తే, నేను మీ ఇంటికి రావాలి, నా మనసు ఎందుకో బాగాలేదు, నువ్వు సైకాలజిస్ట్ కదా, ఒక 3 రోజులు వచ్చి నీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి. చాలా ఏళ్ల క్రితం ఇది. అంటే అయ్యో మీరు చెప్పాలన్నా నేనే వస్తానండి, మీరు అంత దూరం రావడం ఎందుకు అంటే, లేదు లేదు నేను రావాలి అని అన్నారు. తర్వాత మళ్ళీ రాలేకపోయారు, ఎందుకో తెలియదు. ఇటీవల ఒక విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా వారు నడవలేకపోతే కూడా నా భుజం మీదనే ఊతకర్రలాగా నువ్వే నాకు ఊతకర్ర అని చెప్పి నన్ను పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఇది ఇప్పటికీ నా కళ్ళల్లో అలాగా మెదులుతూనే ఉంది. అసలు నిన్నటి నుంచి కూడా కళ్ళల్లో ఈ రోజు అసలు మాట్లాడగలను నేను అనే పరిస్థితిలో కూడా ఉండటం జరిగింది. ఇటువంటి ఆ, ఉన్నతమైన గొప్ప వాళ్ళున్న ఇటువంటి మహానగరంలో నేను కూడా ఉండగలగటం, వారికి దగ్గరగా ఉండగలగటం కూడా చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ, దొరకదనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మేము వారితో కచేరీలు ఇచ్చాము, పాడాము, ఇలా వారిని ఇలా మేము ఆ పాట కచేరీలలో పాల్గొనేటట్టు చేశాము అని చెప్పారు. నా అదృష్టం ఏంటి అంటే వారితో కూడా నేను వేదిక పంచుకొని అవార్డు తీసుకోగలిగాను. 2015 ఆ, బ్రాహ్మణ సమాజం తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉగాది పురస్కారంలో గురువు గారికి నాకు ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన అన్నమాట నాకు ఇప్పటికీ కూడా ఇంకా గుర్తుంది. వేదిక మీదనే అన్నారు, నాకు అప్పటికి 70 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు పట్టింది వీళ్ళ గుర్తింపు పొందేదానికి, నువ్వు ఇంత త్వరగా పొందినావంటే నువ్వు ధన్యురాలివి అని సభాముఖంగానే చెప్పడం కూడా జరిగింది. వారితోటి ఆ రోజు తీసుకున్న ఫోటోని ఈ రోజు నా డిపిగా కూడా నేను పెట్టుకోన్నాను. సో ఇటువంటివన్నీ మనకు ఆ, కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నిర్జీవంగా ఆ మహానుభావుణ్ణి చూడటం అనేది ఆ, అది చాలా కష్టం మనసుకు. అందుకే నా మనసులో ఉన్న భావంతో అసలే మానసిక శాస్త్రం చదివిన దాన్ని కాబట్టి నా మనసులో ఉన్న రూపాన్ని అలాగే ఉంచుకోవాలని నేను ఉమ్, వెళ్ళలేదు ముఖ్యంగా. తర్వాత ఏ ఫంక్షన్ కి వచ్చినా మహతిలో ప్రతి ఫంక్షన్ కి అందరం అటెండ్ అవుతుంటాం. ఆయన చిన్న పిల్లాడు లాగా మమ్మల్ని అందరినీ ఫోటోలు తీస్తారు, సెల్ఫీలు తీయమని అడుగుతారు. ఎంత నిజంగా అంటే సంగీతం అనేది ఆ, ఒక మనిషిని
వయసు మర్చిపోయేటట్టు చేస్తుంది అని సైకాలజీలో కూడా మేము చదువుతుంటాం. అందులో అది దేవ భాష. సంగీతం దేవ భాష కదా, మనకు అందరికీ తెలుసు. దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మనం సంగీతంలోనే ఆ, ఉండాలి. సో అటువంటి దాని వలన ఏమో మరి నాకు తెలియదు, ఆయన అంత చైల్డిష్ గా, చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్, చైల్డ్ లైక్ గా బిహేవ్ చేయడం అనేది ఆయన యొక్క నిరాడంబరానికి అది ఒక ఆ, తార్కాణంగా కూడా మనం చెప్పవచ్చు. నాకు గురువు గారి అన్ని కీర్తనలలోకి అమ్మవారి మీద పాడిన ఈ శృంగార కీర్తన, వచ్చెను అలమేలు మంగ పచ్చల కడియాల పణతి చలంగా, ఈ పాట వింటుంటే నిజంగా అలమేలు మంగ అలా నడుచుకొని వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎన్నో మార్లు నేను ఆస్థాన మంటపంలో కచేరీ చేసేటప్పుడు అంతకు ముందే ఊంజల్ సేవ ముగించుకొని ఆ గురుగారు రావటము, లేదు నేను పాడిన తర్వాత గురుగారి ప్రోగ్రాం ఉండటము, ఇలా ఎన్నో సార్లు తారసపడము కూడా అది ఒక భాగ్యంగా నేను భావిస్తూ, ఈ రోజు నిజంగా ఇంతింత మంచి గొప్ప వాళ్ళను కలవటం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. శాంతి గారు, మీరు చెప్తే ఏదో మామూలు జీవం అనుకున్నాను, కానీ నేను ఇంత ప్రత్యేకంగా ఉంటుందని, ఇది నిజంగా ఘనమైన నివాళి వారికి. ప్రతి క్షణం వారిని తలుచుకోవటం, వారికి ఆ మనసుకు ఆ శారీరకంగా ఒక వృత్తిపరంగా దగ్గరైన వాళ్ళందరం కూడా ఇలా కలవటం అనేది ఘనమైన నివాళి. వారు ఎక్కడికి వెళ్ళరు, వారి పాట రూపంలో మనతోనే ఉంటారు, అది మాత్రం ఖచ్చితము. అదే విధంగా ఇటువంటి మహానుభావునికి ఎప్పుడు మరణం ఉండదు.